హే గైస్, వెల్కమ్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీ అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈరోజు అయితే నార్మల్ డెలివరీకి టిప్స్ అయితే చెప్తున్నాను అనమాట. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది హెల్త్ అనేది, అండ్ ఏ డైట్ మెయింటైన్ చేస్తే నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అండ్ మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి, ప్రతిదీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నార్మల్ డెలివరీకి సంబంధించి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. హెల్తీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అనేది మానేయాలి, షుగర్ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా మానేయాలి. ఈ రెండు అస్సలు మీ ఫుడ్ లో అనేది అసలు ఉండకుండా అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట. జంక్ ఫుడ్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీ బేబీ హెల్త్ కానీ మీ బేబీ బ్రెయిన్ కానీ మంచిగా గ్రోత్ పెరగాలి అంటే మీరు జంక్ ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలన్నమాట. ఒక్కసారి కూడా తినకుండా ఉండడం చాలా మంచిది. లేదంటే తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత మీ బేబీ గ్రోత్ కానీ ఏదో ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట, అప్పటిదాకా తెలీదు. కాబట్టి ఈ జంక్ ఫుడ్, ఈ షుగర్, ఈ రెండు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. హెల్తీ ఫుడ్ అన్నాను కదా అనేసి రైస్ ఐటమ్స్ అయితే హెవీగా తీసుకోకండి. రైస్ ఐటమ్స్ అయితే కొంచెం తగ్గించాలి. రైస్ తగ్గించి వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్, ప్రోటీన్ ఇలాంటివి అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. డైలీ మిల్క్ కూడా తీసుకోండి, కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, లడ్డు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇది డైలీ మీ లైఫ్ లో ఖచ్చితంగా మీరు డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తింటే చాలా మంచిది అనమాట. హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బోన్ స్ట్రెంగ్త్ కావచ్చు, మజిల్ స్ట్రెంగ్త్ కావచ్చు, మీకు మీ బేబీకి ఇద్దరికి చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు అనమాట. సో మంచి డైట్ మెయింటైన్ చేయండి. రైస్ ఐటమ్స్ అయితే చాలా వరకు తగ్గించేయాలి. హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇదైతే మ్యాండేటరీ. ఎందుకంటే మీరు హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలండి. ఇవన్నీ డైలీ తీసుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. మీకు ఏ ఇష్యూస్ ఉండవు. ఫస్ట్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సింది మీ హెల్త్. మాక్సిమం మీ డాక్టర్ చెప్పేవి నేను కూడా 90% చెప్తా. ఇంకా మిగిలినవి కొంతమందికి ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి అలాగా అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి. మీరు ఖచ్చితంగా 8 to 10 అవర్స్ అనేది స్లీప్ అనేది ఉండాలన్నమాట. ఖచ్చితంగా 8 నుంచి 10 గంటల వరకు మీరు నిద్రపోవాలి. లేకపోతే మీకు స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ, ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఎలా ఉంటాయో అలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి ఫుడ్ తినాలి అన్నట్టు ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఉన్నట్టుండి కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఒక్కొక్కసారి మనకే తెలియకుండా నవ్వుకుంటూ ఉంటాము, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కొక్కసారి నిద్ర లేకపోతే ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రాపర్గా స్లీప్ ఉండాల్సిందే. ఖచ్చితంగా నిద్రపోండి. అట్లా మరీ హెవీగా ఏం కాదు, 8 to 10 అవర్స్ మెయింటైన్ చేస్తే చాలు ఇది. అండ్ మీరు హెల్తీగా తినే ఫుడ్తో పాటు వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. 3 to 4 లీటర్స్ అనేది డైలీ తీసుకుంటే బాడీ పెయిన్స్ కావచ్చు, ఇంకా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో నడిచేటప్పుడు కాళ్ళు పట్టేసాయి అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్ కాలు పట్టేస్తే బేబీ గర్ల్, రైట్ సైడ్ కాలు పట్టేస్తే బేబీ బాయ్, అట్లా ఏమీ ఉండదండి. మీరు సరిగ్గా వాటర్ తాగకపోతే బాడీ అనేది సపోర్ట్ చేయదు, కాబట్టి అట్లా అవుతూ ఉంటుంది. కాబట్టి 3 to 4 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ సమ్మర్లో మీ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక 4 to 5 లీటర్స్ తీసుకోండి. 1 లీటర్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకుంటే 90% ఆ ఇష్యూస్ అన్నీ వచ్చేది వాటర్ తాగకపోవడం వల్లే నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నా. సో వాటర్ అనేది ఖచ్చితంగా తాగండి, ఇది నా రిక్వెస్ట్. ప్రోటీన్ తీసుకోవడం, ప్రాపర్గా స్లీప్ చేయడం, వీటితో పాటు డైలీ మీరు తిన్న వెంటనే పడుకోవడం లాంటివి చేయకుండా, తిన్న వెంటనే కూర్చొని ఉండిపోవడం, టైర్డ్గా ఉందనుకోవడం అట్లా అనుకోకుండా మీ అంతటా మీకు ఓపిక ఉన్నంత డైలీ ఫుడ్ తిన్న తర్వాత వాక్ చేయండి. ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా 3 times వాక్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. మీకు మీ బేబీ హెవీ అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాక్ చేయడం అలవాటు చేసుకుంటే మీకు క్యారీ చేస్తున్న ఆ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఒకవేళ తిన్న వెంటనే ఒకే చోట ఉండిపోవడం, లేదా అమ్మ వాళ్ళు రెస్ట్ తీసుకో అన్నారు కదా అనేసి ఏ పని చేయకుండా ఇంట్లో సైలెంట్గా ఒకే చోట పడుకున్నా కూడా మీకు అదంతా పెద్ద టాస్క్ లాగా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఏదో బరువు మోస్తున్నాము, ఎందుకురా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి
డైలీ మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారో ఆ యాక్టివిటీస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీ డాక్టర్ మీరు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనేసి మీకు సజెస్ట్ చేస్తే తప్ప ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు సైలెంట్గా ఒకే చోట ఉండిపోవడం, రెస్ట్ తీసుకోవడం లాంటివి చేయకండి. ప్రెగ్నెన్సీలో అందరూ రెస్ట్ తీసుకో అంటారు. రెస్ట్ తీసుకో అంటే హెవీగా వర్క్ చేయకూడదు అండ్ వెయిట్ అనేది ఎక్కువ మోయకూడదు. వెయిట్ అనేది ఎక్కువ మోయకూడదు. ఇవి కాకుండా నార్మల్గా కిచెన్లో ఏమైనా వంట చేసుకోవడం, లైక్ ఒకవేళ మీకు వామిట్ సెన్సేషన్ అలా ఉంటే అవాయిడ్ చేయండి. లేదంటే మీకు ఏది వీలైతే అది చిన్న చిన్న వర్క్స్ అనేది చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా మీరు వర్క్స్ అనేది చేసుకుంటూ ఫుడ్ తిన్న వెంటనే వాకింగ్ చేస్తూ ఉంటే మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. మీరు క్యారీ చేస్తున్న ఆ ఫీలింగ్ అనేది ఉండదు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఆకలి వేస్తూ ఉంటుంది, చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. మీరు ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు హెల్తీగా తినండి, ఎక్కువ తినండి, చాలా తినండి అనేసి. ఎక్కువ ఏం తినాల్సిన అవసరం లేదు, మన కడుపు నిండే అంత తింటే చాలు. అందులోన మీరు ఈ మధ్య ఎక్కువగా ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే మనం ఎక్కువగా రైస్ తీసుకుంటాం చాలా వరకు. ఈ మధ్య అంటే కొంచెం ఐడియాస్ ఉన్నాయి కానీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లా తీసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు అయితే ఓన్లీ రైస్ ఐటమ్స్, ఎంత ఆకలి అనిపించినా రైస్ ఎక్కువగా తినేవాళ్ళు. అండ్ దాంతోపాటు క్రేవింగ్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు చాక్లెట్స్, లడ్డూస్ ఏదో ఒకటి స్వీట్ అనేది తీసుకుంటూనే ఉంటారు. క్రేవింగ్స్ ఉంటాయి ఓకే, కానీ హెవీగా అయితే స్వీట్స్ తీసుకోకండి. ఏదైనా కావచ్చు, షుగర్ యూస్ చేసింది ఏదైనా కావచ్చు, బెల్లందైనా కావచ్చు, హెవీగా అయితే ప్రెగ్నెన్సీలో అస్సలు యూజ్ చేయకండి. దీని అంత డేంజర్ ఇంకొకటి ఏది లేదు. తర్వాత మనం సఫర్ అవుతూ ఉంటాము ప్రెగ్నెన్సీలో, మన పిల్లలు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ షుగర్ అనేది ఎక్కువ అవుతాయి బాడీలో. కాబట్టి ఇది ఒక్కటి చాలా అవాయిడ్ చేయండి. అండ్ ఇట్లాంటి కండిషన్స్ ఏమి ఉండవండి. ఒకవేళ మీ డాక్టర్ ఏమైనా తినకు అని చెప్తే అది మాత్రమే తినకండి, ఇంకా మిగిలినవన్నీ తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నా ప్రెగ్నెన్సీలో నేను తినకుండా ఉన్నవి ఏవైనా ఉన్నాయంటే ఒకటి రాడిష్, ముల్లంగి అనేది ఒకటి తినలేదు. నాకు ఎందుకో డాక్టర్ సజెస్ట్ చేశారనమాట అది ఒక్కటి తినకని. అండ్ ఇంకా అందరూ చెప్పేలాగే పపాయ, పైనాపిల్ తినద్దని చెప్తారు. పపాయ అయితే అది పపాయ తినకూడదు అండ్ పైనాపిల్ అయితే తినకుండా ఉండడం మంచిదన్నమాట. ఇది ఫుడ్ విషయానికి వస్తే ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే ఇవన్నీ తిన్నాను, ఇలా వాక్ చేయడం కానీ ప్రతిదీ ఇలా చేశాను అనమాట. నేనంతా పాజిటివ్ మూడ్లో ఉండండి. అప్పుడప్పుడు ఏవైనా దేవుడి పాటలు అలాంటివి వినండి, మీకు నచ్చిన దేవుడి పాటలు ఎవరైనా ఓకే. మీకు ఏ దేవుడు అంటే ఇష్టమైతే ఆ దేవుడు పాటలు కావచ్చు, ఆ కథలు కావచ్చు, ఆ మంత్రాలు కావచ్చు, అవన్నీ వింటే మీకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ రాకుండా ఉంటాయి. వీలైనంత మీరు ప్రెగ్నెన్సీలో పాజిటివ్గా ఉండండి. మీరు మీ బేబీ ఇద్దరు సేఫ్గా వచ్చేస్తారు మీ ఇంటికి. ఏం చెప్పినా తను వింటుంది అన్న ఆ ఫీలింగ్ తోటి మీరు ప్రతిదీ తనతో కూడా షేర్ చేసుకోవాలన్నమాట. బేబీ బాయ్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు వర్క్ చేసుకునేటప్పుడు కావచ్చు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ బేబీకి చెప్పచ్చు అనమాట. అలా మీరు కనెక్ట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే డెలివరీ తర్వాత కూడా వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేయండి వాళ్ళతో మాట్లాడడం. ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ చేయడం అనేది అంత కష్టంగా ఉంటుంది అనమాట. చాలా నా ఎక్స్పీరియన్స్. నేనైతే హెల్తీగా ఫుడ్ తింటాము. హెల్తీగా అంటే రైస్ ఐటమ్ తగ్గించాను, ఫ్రూట్స్ తీసుకున్నా, డైలీ వెజిటేబుల్స్ తీసుకున్నా, దాంతోపాటు మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా స్లీప్ అనేది ప్రాపర్గా నిద్రపోయినా, నాకు ఎంత నిద్ర ఉండాలి అనుకుంటానో అంత నిద్రపోయినా, అండ్ పర్ఫెక్ట్గా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. 3 to 4 కాదు, నేనైతే సమ్మర్లో నా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి 4 to 5 లీటర్స్ అయితే వాటర్ తాగాను అనమాట డైలీ. అండ్ వీటన్నిటితో పాటు మీరు ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది ఎప్పుడు చేయాలంటే మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్ అనేది మీకు సజెస్ట్ చేస్తారనమాట ఎప్పుడు మీరు ఎక్సర్సైజెస్ చేయాలి అనేసి. మీ డాక్టర్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారో అప్పుడే స్టార్ట్ చేయండి ఎక్సర్సైజెస్ అనేది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ పని చేయి అట్లుండు ఇట్లుండు అనేసి. డాక్టర్ చెప్పకుండా మీరైతే ఏ పని చేయకండి, అంటే ఎక్సర్సైజెస్ అట్లాంటివి. ఎందుకంటే మీ బేబీ కండిషన్ ఎలా ఉంది అనేది డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేస్తే మీరు ఈజీగా ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్సర్సైజెస్ వస్తే మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం అందరికీ చెప్పే ఎక్సర్సైజెస్ ఓన్లీ 5 ఎక్సర్సైజెస్, ఇంతకు మించి ఎక్కువ ఏమీ సజెస్ట్ చేయరు. యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేయండి,
ఎక్సర్సైజెస్ ఏం చేయాలనేసి ప్రెగ్నెన్సీలో డైలీ నేనైతే ఒక 1 అవర్ వరకు ఎక్సర్సైజెస్ చేసేదాన్ని అనమాట ఖచ్చితంగా. అప్పుడు యూట్యూబ్ కూడా స్టాప్ చేసేసాను. జస్ట్ నేను నా ప్రెగ్నెన్సీ మీదే ఫోకస్ మొత్తం పెట్టి హెల్తీగా తినాలి, ఫస్ట్ నా టార్గెట్ నార్మల్ డెలివరీ అవ్వాలి అంతే, ఇంతకు మించి ఇంకేం వద్దు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కావాలనే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు అనే థాట్ తోటి యూట్యూబ్ కూడా స్టాప్ చేసి నేను నా కెరీర్ మీద ఫోకస్ చేశాను అనమాట, నా బేబీ మీద. సో దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేశాను. ప్రతి ఒక్కటి ఏదైనా కావచ్చు, వీటన్నిటితో పాటు మీకు మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అనేది తప్పకుండా యూస్ చేయండి. కంప్లీట్గా డైట్ అనేది మెయింటైన్ చేసుకొని హెల్తీగా తిని హెల్తీగా ఉండి మీ బేబీని హెల్తీగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ట్రై చేసుకోండి. ఇంతకంటే ఇంకా బాగా క్లారిటీగా నేను చెప్పలేను, నాకు తెలిసింది వీలైనంత నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. అలాగే నేను ప్రెగ్నెన్సీలో 65 kgs ఉన్నాను. 65 kgs నుండి డెలివరీ అయిన తర్వాత 49 kgs ఉన్నాను అనమాట, 49 to 50. మరి 65 to 49 ఇంత ఎలా తగ్గాను అనేసి, డెలివరీ తర్వాత ఎలా ఇంత సన్నగా అయ్యాను, మళ్ళీ నార్మల్గా ఎలా కనిపిస్తున్నాను అనేసి ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా సన్నగా అయ్యాను అనేసి ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి.